ఈ లోకంలో స్వస్థతలన్నీ కూడా బాహ్య సంబంధమైన శరీరాన్ని గురించే మాట్లాడుతున్నారు, కానీ ప్రభువు తాను స్వస్థత చేసినప్పుడు అంతర్గతంగా ఆయన జరిగిన ఆ యొక్క మేలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను మనందరము కూడా కొన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాము. ఇంకా మనలో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ రక్తస్రావము కలిగి లాంటి పరిస్థితులు మనలో లేవేమో, కానీ మనలో ఇంకా నివారణ లేని స్థితిలో ఉన్నాం. భారాన్ని మోస్తూ ఉన్నాం, భయంకరమైన చింతతో, అదే చింతతో వస్తున్నాం, అదే చింతతో మనం వెళ్తూ ఉన్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్పబడుతుంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను.